నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బెంగాల్ ఎస్ఐఆర్పై సుప్రీం సంచలన ఆదేశాలు, న్యాయాధికారుల నియామకానికి ఆదేశం. ఇక్కడ ఎందుకు గడబడవుతుందంటే మమతా బెనర్జీ గారి పరిపాలన అద్భుతం. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది పశ్చిమ బెంగాల్. రోహింగ్యాలకు అడ్డాగా మారింది పశ్చిమ బెంగాల్. ఇక్కడ బెంగాల్లో 50 లక్షల మంది ఓటర్లను బీజేపీ తీసేయించింది అని ఈమె కొట్లాడుతుంది. స్వయంగా కూడా వాదించింది సుప్రీంకోర్టులో. మేము తీసేయలేదు అని ఈసీ అంటుంది. ఈ ఇద్దరి మధ్యలో కొట్లాడ వశమైతే లేదు సుప్రీంకోర్టు. అంత అయోధ్య కేసు సవ్యంగా జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అంతకంటే ఇక వీళ్ళు పెద్ద హల్చల్ చేస్తున్నారు. దాని నుంచి ఏమైంది, సుప్రీంకోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. ఓటర్ రోల్ క్లీన్ అప్ డ్రైవ్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మధ్య పరస్పర నిందారోపణలు చోటు చేసుకోవడం, ఎస్ఏఆర్ ప్రక్రియపై సంక్లిష్ట పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం నాడు సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా సంచలనం ఇది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు న్యాయాధికారులను నియమించాలని కోల్కతా హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదేమవుతుందంటే ఇక గుంజినా కొద్దీ ఇద్దరి వాదనలు వశం కాకుండా అయిపోయినాయి. ఇటు హైకోర్టులో అయింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయారు, అక్కడ కూడా ఇదే దారం సాగుతూనే ఉంది. దానికి తోటి ఏమైందంటే తలనొప్పి అయిపోయింది వాళ్ళకు. ఎక్కడి వ్యవహారం నాయన, న్యాయాధికారులనే ఏర్పాటు చేయని హైకోర్టును ఆదేశించింది. ఓటర్ రోల్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఎన్నికల కమిషన్ మధ్యలో దురదృష్టకరమైనటువంటి ఓటర్ల జాబితా దురదృష్టకరమైన విమర్శల ఆట కొనసాగుతోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దురదృష్టకరం. ఇద్దరి డ్రామాలు వశమైతులేవు. మేము నీతివంతులం, నిజాయితీవంతులమని ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు, ఈసీ లేదు, మా రోహింగ్యాలను మీరు తీసేసిండ్రు, మాకు ఓటేస్ట్ వాళ్ళని మీరు అందరినీ జల్లడబట్టి మొత్తం తీసి పడేసారని మమత. ఆమె ఇటువంటి వాళ్ళను అక్కడ ప్రేరేపిస్తున్నది కాబట్టి గెలుస్తున్నది. అక్కడ ఏం లేదు, మొత్తం ఆమెదే వన్ సైడ్ పరిపాలన. ఒక రాచరికం ఎట్లుంటుంది, బహుశా రాజులైనా ప్రజల మాట విన్నరు అని. అంతకంటే అధ్వానం ఆమెది మొత్తం. అంటే తనది అంతా తనదే సాగాలి. గవర్నర్ వచ్చినా గవర్నర్కు విలువ ఇయ్యదు, ప్రధాని వచ్చినా ప్రధానికి విలువ ఇయ్యదు, ఏది ఇయ్యదు, ఆమెదే మొత్తం. రాజ్యాంగ బద్ధ వ్యవస్థలైన రాష్ట్రం, ఎన్నికల కమిషన్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియ అభ్యంతరాలు, వివాదాల మధ్య చిక్కుకుంది. ఎస్ఐఆర్ కోసం పనిచేస్తున్న జిల్లా జడ్జి హోదాలో ఉన్న మాజీ న్యాయాధికారులను కూడా ఈ ప్రక్రియ కోసం నియమించాలని, అసాధారణ పరిస్థితుల కారణంగా అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టుకు అవసరమా? బొచ్చెడున్నాయి. సెషన్స్ కోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా బొచ్చెడు కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఎన్నో ఆ కేసులకు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఎలక్షన్ ఓటర్ లిస్టులు చూడాల్సిన అవసరం లేదు న్యాయమూర్తులకు. కానీ వీళ్ళిద్దరు ఈ తలనొప్పి భరించలేక ఎవరికి అప్పు చెప్పినా మళ్ళా గోయిందా. ఒక నెల రోజులు ఇంకోళ్ళకి ఇచ్చిందనుకో ఇన్ఛార్జ్. ఇప్పుడు 50 లక్షలు అంటుంది కదా, 1 కోటి మందికి పోయినరు, 1 కోటి మందిని తీసేసిండ్రు అని మళ్ళా లొల్లి. ఇక అట్లా కాదు, సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించి హైకోర్టు నియమించినటువంటి న్యాయమూర్తుల ద్వారా ఓటర్ లిస్టు పరిశీలన. వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్తారు. ఒక వ్యక్తి ఉన్నది, పేరు తీసేసారు, వాడికి ఫోన్ నెంబర్ దొరికించుకొని వాడికి ఫోన్ చేస్తారు. నువ్వు చచ్చిపోయినావా, ఉన్నావా? లేదు సార్, నేను చచ్చిపోయినా, నేను చచ్చిపోలేదు, ఓటర్లు వేస్తున్నా అంటే మళ్ళీ పేరు ఎక్కిస్తారు. వాళ్ళు పోయినప్పుడు ఫోన్ ఎట్లయినా ఎత్తాడు, కానీ కుటుంబ సభ్యులు మాట్లాడతారు కదా, ఇలా ఫలానా మా కుటుంబ సభ్యుడు చనిపోయాడు, అందుకే ఓటర్ లిస్టులో తీసేయించినామని చెప్తారు. అగాధంగా జరుగుతుందా, నిజంగా జరుగుతుందా, ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు తెలుస్తుంది. వీళ్ళు సైలెంట్ మోడ్లో కూర్చోవాలి ఇద్దరు, ఎలక్షన్ కమిషనరు మమత. సైలెంట్ మోడ్లో ఉంటేనే సుప్రీంకోర్టు వీళ్ళకు కూడా కండిషన్లు పెడుతుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, మీడియా ముందుకు ఎలక్షన్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్ గురించి ఏం మాట్లాడినా
బాగుండదని గట్టి హెచ్చరికలే ఉంటాయి. వీళ్ళు సైలెంట్ ఉంటేనే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇక ప్రైవేట్ సంస్థకి ఇచ్చుడు కాదు, న్యాయాధికారులే ఓట్ల ఎంత 50 లక్షల మంది పోయిందా లేదా అనేది పరిశీలిస్తారు. ఇది మంచి నిర్ణయం, కానీ తలనొప్పి భారం. వాళ్ళకి సంబంధం లేదు ఇది, వాళ్ళకి ఏమాత్రం కూడా సుప్రీంకోర్టుకు సంబంధం లేదు, హైకోర్టు సుప్రీంకోర్టుకు. కానీ వీళ్ళ విషయాల్లో మాత్రం కలగజేసుకోక తప్పలేదు. మరి ఏమంటారు ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి గారు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వీళ్ళ లొల్లు గురించి దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.